శ్రోతలందరకు మీ క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్సులు. ఈ వారం నేను మీకు సక్తుప్రస్తుని కథ వినిపిస్తాను, వినండి. పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధయాగం అనే యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలు, ఋషులు, మునులు, సాధులు, సన్యాసులు, భిక్షువులు వచ్చి పంచభక్ష పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవారు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలను కూడా బహుమానం క్రింద పట్టుకుపొమ్మనేవాడు. ఆయన అన్నదానానికి, దాతృత్వానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాలా మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవినబడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తరువాత అతిథులలో ఒక్కొక్కడికి 2-3 బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టాడు. దగ్గర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి ఏమిటి చెప్పమా, ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు అనిపించింది. ఏమిటి బావా, చాలా జోరుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగాడు కూడాను. అప్పుడు ధర్మరాజు దర్జాగా, జోరు కాక మనకేమిటోయ్, వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టం లేదు. ధర్మరాజు వంటి అన్నదాత ఇదివరలో లేడు, ఇక ముందు పుట్టబోడు అనుకుంటున్నారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు, కానీ ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? మహాన్నదాతనైపోయాను అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది. శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కానీ వాళ్లల్లో ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తే కానీ ఆయనకు నిద్ర పట్టదు. మహాన్నదాతననుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చేయాలని ఆలోచించి అతన్ని భోజనశాలకు అవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్ళాడు. కోట్ల కొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటూ ఉండడం వల్ల ఆ నీరంతా ఒక నదిలా ప్రవహించడం మొదలెట్టింది. ధర్మరాజు శ్రీకృష్ణుడితో, బావా చూసావా ఈ నదిని అన్నాడు. అందుకు కృష్ణుడు, నదికేం గాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగిస ఉంది చూసావా అన్నాడు. చూశాను, బురదలోంచి యువతలికి వచ్చి నిలబడి తన ఎడంవైపు చూసుకుంటోంది. అదిగో మళ్ళీ బురదలోకి వెళ్ళి దొర్లుతోంది చూడు అన్నాడు ధర్మరాజు. ఆ ముంగి మళ్ళీ బయటికి వచ్చేసింది. అది చూచి ధర్మరాజు, ఇందాకట్లాగే తన ఎడమవైపు చూసుకుంటోంది ఎందుకు చెప్పమా, బురదలో దొర్లు వచ్చి అలా చూసుకుంటోంది అని కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటికి వచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడటం మొదలెట్టింది. మహారాజా విను, కొన్ని సంవత్సరాలకి పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్తుడనే పేద బ్రాహ్మడు ఒకడుండేవాడు. ఆయన పూరిగుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడి ప్రక్క బంగారం అయింది. నా ఎడమ పక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొరలబోతే అక్కడ చాలినంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగి. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. బురదలో దొర్లితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడన్నా అన్నాడు. మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అంటూ ముంగిస ఆ నీళ్లల్లోకి పరిగెత్తి వెళ్ళి తన ఒంటి బురద కడిగేసుకొచ్చి ధర్మరాజుకు తన కుడివైపు చూపించింది. నిజమే, ఈ వైపు అంతా బంగారమే, ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. సక్తుప్రస్తుడు మహాన్నదాత, అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథులు చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగి. నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మడు. ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్తుడి పర్ణశాల ప్రక్క బురద నీ కుడి ప్రక్కకు మాత్రమే సరిపోయి ఎడమ ప్రక్కకు లేకపోయిందన్నావు అన్నాడు ధర్మరాజు. నిజమే, కానీ ఆ కాస్త బురద అంతటితోనే నాకు ఓ ప్రక్క బంగారమైంది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటి నుంచి ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కానీ ఒక్క పెసరగింజంత మేర అయినా నా ఎడం ప్రక్కన బంగారం అవ్వలేదు. సక్తుప్రస్తుడి పూటకు ఠికాణా లేని పేదవాడే కానీ ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగి. ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిన వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్లు దిక్కులు చూడడం మొదలెట్టాడు. ధర్మరాజు ఆయనతో, బావా ఈ సక్తుప్రస్తుడు ఎవరు అని అడిగాడు.
అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్తుని గురించి ఇలా చెప్పసాగాడు. ఆ ముంగి చెప్పిందిగా, అతడొక పేద బ్రాహ్మడని, పేదవాళ్లల్లో గల్లా పేదవాడతడు. అయితేనేం అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపారు. అతను, అతని భార్య, కొడుకు, కోడలు ఈ నలుగురు కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యం ఏరి తెచ్చుకొని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పొట్ట పోసుకునేవారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది. పేదవాళ్ల సంఖ్య ఎక్కువై పొలాలలో రాలిన గింజలు ఏరుకుపోయేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్తుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా 4 రోజులు ఏరి తెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవి కావు. అంచేత 4 రోజులకో మాట భోజనం చేసి తక్కిన రోజుల్లో పస్తులుండేవారు. ఇలా ఓ మాటు 4 రోజులు ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం 4 వాటాలు చేసుకొని విస్తళ్లలో వడ్డించుకొని తిందామనుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చాడో అతిథి. మరెవరైనా అయితే ఆ సందర్భంలో, అయ్యా 4 రోజుల నుంచి మాకు తిండి లేదు, ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు, కనుక మరో చోటు చూసుకోండి అని నిర్ముఖమాటంగా చెప్పేద్దురు. కానీ సక్తుప్రస్తుడు అలా చెయ్యలేదు. విస్తరి ముందు కూర్చున్నవాడు దభీమని లేచి ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయనను తన విస్తరి ముందు కూర్చోబెట్టి, ఆరగించండి బాబు అని అన్నాడు. ఆ అతిథి, ఈ కాస్త నేను తినేస్తే నీ మాట ఏమిటి అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ అంతా తినేసి లేచాడా? అది లేదు, పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు. అతిథి అర్ధాకలితో లేవకూడదు అని సక్తుప్రస్తుడు బాధపడ్డాడు. ఎందుకు, నా వాటా వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, అయ్యో నీకు నేను తెచ్చిపెట్టవలసింది బదులు నీ వాటానే పుచ్చేసుకోవడమా? ఏ భర్త తన భార్యకి ఇలాంటి అన్యాయం చెయ్యడు అని వాపోయాడు. అందుకు ఆమె, అబ్బే ఇందులో అన్యాయం ఏముంది? అన్నాతురుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునికి వడ్డించేసింది. ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయడానికి వడ్డించినంతసేపైనా పట్టలేదు. తినేసి ఇంకా కావాలి అన్నాడు. మహాత్మా, ఇదిగో సిద్ధంగా ఉంది, ఆరగించండి అంటూ సక్తుప్రస్తుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు. అతిథి అది కూడా తినేసి, నా ఆకలి తీరలేదు, ఇంకా లేదా అన్నాడు. ఆ మాట విని సక్తుప్రస్తుని కోడలు మహదానందంతో, మహాత్మా, నా అత్తమామలు నా భర్త ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలనవ్వడానికి అవకాశం వచ్చింది, ఇదిగో ఈ అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, నా కడుపు నిండింది అంటూ లేచి అవతలికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతని చేతి నుంచి నీళ్లతో పాటు పడ్డ మెతుకుల కోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడి ప్రక్క బంగారం చేసుకుంది. అంతవరకు ముసలి బ్రాహ్మడికి మళ్ళీ ఉన్న ఆ అతిథి ఓ దివ్య పురుషునికి మళ్ళీ మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్తుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, మహాత్మా, మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ అతిథి రూపంలో వేయించేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకు ఆయన, నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును, మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. 4 రోజుల నుంచి తిండి లేక తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనస్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీరు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది. ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టి బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చినా తన అన్నదానం సక్తుప్రస్తుని అన్నదానం ముందు ఎందుకు పనికిమాలినదైందని తెలుసుకొని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు. కథ విన్నారు కదా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.